వేదిక టీవీ. కుంభమేళాలో పూసలు అమ్ముకుని దేశం దృష్టిని ఆకర్షించిన నీలికల్ల సుందరి మోనాలిసా బాలీవుడ్ ఆశలు గల్లంతయ్యాయి. మోనాలిసాకు సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పిన డైరెక్టర్ సనోజ్ మిశ్రాను రేప్ కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మహాకుంభమేళాలో పూసలు అమ్ముకునే మోనాలిసాను హీరోయిన్ చేస్తానన్న డైరెక్టర్ జైలు పాలయ్యాడు. రేప్ కేసులో డైరెక్టర్ సనోజ్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మోనాలిసాతో పాటు సనోజ్ మిశ్రా కూడా చాలా పాపులర్ అయ్యారు. ఈ కేసులో మిశ్రా ముందస్తు బెయిల్ కోసం కోర్టుని ఆశ్రయించగా కోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. దీంతో ఢిల్లీ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. సనోజ్ మిశ్రా 28 ఏళ్ల వయసున్న ఓ అమ్మాయిని సినిమా ఆఫర్ ఇస్తానని లోబర్చుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. సినిమా ఆఫర్ కోసం చూపించి ముంబైలో ఆమెతో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. సనోజ్ మిశ్రా తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. తనని వివాహం చేసుకుంటానని మోసం చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 3 సార్లు గర్భస్రావం చేయించుకోవాలని బలవంతం చేశాడని, ఇప్పుడు మోసం చేస్తున్నాడని చెప్పి ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 28 ఏళ్ల మహిళ ఫిర్యాదు ఆధారంగా సెంట్రల్ ఢిల్లీలోని నబీ కరీం పోలీస్ స్టేషన్లో మిశ్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. మార్చి 6న అత్యాచారం, దాడి, గర్భస్రావం కలిగించడం, బెదిరింపులకు సంబంధించిన సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ యువతి గర్భస్రావానికి సంబంధించిన వైద్య ఆధారాలు కూడా పోలీసులు సేకరించినట్టు సమాచారం. ఈ దెబ్బతో మోనాలిసా ఆశలు గల్లంతయ్యాయి అంటున్నారు నెటిజన్లు. సినిమా పేరుతో ఆశలు రేకెత్తించి ఇప్పుడు మధ్యలోనే ఆమెను వదిలేసిన పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో ట్విస్ట్ నెలకొంది. తనపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని, సనోజ్ అమాయకుడని సదరు యువతి తెలిపింది. అతడిని కావాలనే కొందరు ఇలా ఇరికిస్తున్నారని చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది. తాను సనోజ్తో ఉండడం, ఇద్దరి మధ్య గొడవలు పడడం నిజమేనని, కానీ ఎప్పుడూ తనపై లైంగిక దాడికి పాల్పడలేదని వీడియోలో వివరించింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వేదిక టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, రోజ్లిన్.